సో ఆ రోజుకి ఈ రోజుకి మీకు వాట్ ఈస్ యువర్ కంఫర్ట్ జోన్? ఒకటి మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. అప్పట్లో టెక్నాలజీ అంత స్ట్రాంగ్‌గా ఉండేది కాదు. ఆర్టిస్ట్‌కి ఎక్కువ కంఫర్ట్ ఉండేది. ఓకే. ఎలా అంటే ఓ సీన్ ముందే చెప్పటం, డైలాగ్ మనం నేర్చుకోవటం, ఇంబైబ్ చేయటం, క్యారవాన్‌లు అవి లేవు కాబట్టి పక్క ఆర్టిస్ట్ ఏం మాట్లాడుతున్నాడో మనం చూడటం, వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారో చూడటం, అప్పుడప్పుడు కలిసి స్క్రిప్ట్ నరేషన్స్ చేసుకోవటం ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు ఏమైంది టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది. కరెక్ట్. ఇంప్రూవ్ అయిపోయినప్పుడు టెక్నాలజీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్ విచ్ వీ నాట్ డూ ఇట్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ లో లైట్ కెమెరాస్ వచ్చినాయి, నా మీద అంత లైట్ అక్కర్లేదు. అండ్ దెన్ డబ్బింగ్ అంత కష్టపడి చెప్పక్కర్లేదు. ఫస్ట్ ఫ్రేమ్ లాస్ట్ ఫ్రేమ్ మ్యాచ్ చేస్తే మొత్తం అదే మ్యాచ్ చేసేసుకుంటుంది. ఇలా టెక్నాలజీ చాలా హెల్ప్ అయింది. ఇన్ఫ్యాక్ట్ యూ కమ్ టు వాయిస్ ఓవర్స్ ఇవన్నీ అయితే వాయిస్ క్లోనింగ్ జరుగుతుంది. టెక్నాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. కానీ ఇఫ్ యూ ఆస్క్ మీ ద సోల్ వాజ్ దేర్ ఎట్ దట్ టైమ్. యాజ్ అన్ యాక్టర్ ఎక్కువ నేను ఆనందించాను ఇప్పటికంటే కూడా. ఓకే. అంటే ఇప్పుడు కార్వాన్‌లో కూర్చోవడం వల్ల మెటీరియలిస్టిక్‌గా అయిపోయి మెటీరియలిస్టిక్ అయిపోతుంది, కనెక్షన్ ఉండదు, యూఆర్ అవే అనే ఫీలింగ్ వస్తుంది. ఒక క్యారవాన్ అనే కాదు, నెరేషన్ ఆఫ్ ఏ క్యారెక్టర్ కూడా అయిపోయింది. ఇదివరకు 3 సీన్లు ఉండేవి. ఈయన ప్రదీప్, ఈయన మంచివాడు, ఈ సీన్లో ఇది జరిగింది. 3 సీన్లు ఉండేవి. అంటే సూర్యకాంతం గారు, గయ్యాళ అత్త గారు కోడలతో ఇలా చేసింది. 3 సీన్లు ఉండేవి ఇదివరకు. ఇప్పుడు డైరెక్ట్ కోడలతో మాట్లాడు, వీడు ఎవడు ఎందుకు వచ్చాడో తెలిసే లోపల సీన్ అయిపోతుంది. ఆ క్విక్ నెరేషన్ పేరుతోటి క్యారెక్టరైజేషన్స్ పోతున్నాయని నా అభిప్రాయం. ఓకే. సో మీకు జంధ్యాల గారు మీ గురువు గారు, అలాగే ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సినిమా ముద్దమందారం. నేను ఆ సినిమా చూసినప్పుడల్లా మా కుటుంబ సినిమాలా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే మీ పక్కన నటించిన పూర్ణిమ గారు కూడా మా పిన్ని గారు కాబట్టి. సో పూర్ణిమ గారు మీరు కలిసి నటించిన మొట్టమొదటి సినిమా, మీరు చాలా యంగ్, ఆవిడ చాలా యంగ్ ఆ టైంలో. సో ఆ టైంలో మీకు ఎలా అనిపించింది ఆ టైం? అంటే నేను బై నేచర్, బై ఎక్స్పీరియన్స్ అప్పటికే నేను యాక్టర్ అంటే ఇదెక్కడ న్యాయం అనే సినిమాలో వచ్చి చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసే దాసనారాయణరావు గారిది. నాటకాలు వేసేవాడిని, రేడియోలో వేసేవాడిని. 1975లో రాగరాగిణి అనే నాటకం ఢిల్లీలో ఆల్ ఇండియా డ్రామా కాంపిటీషన్లో వేస్తే ఆ నాటకాన్ని నాకు ఆల్ ఇండియా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రైజ్ వచ్చింది. మన తెలంగాణ శకుంతల్ గారికి బెస్ట్ యాక్ట్రెస్ ప్రైజ్ వచ్చింది. వండర్ఫుల్. ఇట్ ఈస్ అబౌట్ 1975 ఇన్ ఢిల్లీ. సో ఫార్ మీ దిస్ ఇస్ అన్ ఎక్సైటింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఏ ప్రయత్నం చేయకుండా జంధ్యాల గారు పికప్ చేసి నువ్వు హీరో రానగానే హీరో అయిపోవటం అనేది దేవుడు నాకు ఇచ్చిన వరం, జంధ్యాల గారు నా మీద చూపించిన కరుణ. ఈ 2 లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేదు. నెక్స్ట్ పూర్ణిమ కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ అప్పటికే ఒక సినిమా యాక్ట్ చేసింది, హరిశ్చంద్రుడు అనే పిక్చర్ యాక్ట్ చేసింది. చేసిన తర్వాత చాలా కాకతాళీయంగా 1 వీక్ ముందర షూటింగ్ అంటే తన అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది అప్పుడు. సో మేమిద్దరం కూడా కొంచెం యాక్టింగ్ అనుభవంతో వచ్చాం. రెండోది ఒక మైనంలాగా జంధ్యాల గారికి అర్పితం చేసుకున్నాం. వాట్ ఎవర్ షేప్ యూ వాంటెడ్ జస్ట్ డిడ్ ఇట్. సో ఆయనకి సమర్పించుకున్నందుకే మమ్మల్ని మేము 45 years అయినా ఇంకా జనం మా గురించి మాట్లాడుకుంటున్నారు. కరెక్ట్. అది ఇప్పటికీ ఎపిక్ మూవీ ముద్దమందారం. అది యాజ్ ఎ మూవీ ఒక సైడు, ఆ మూవీ రిఫరెన్సు, ఆ మూవీ రెస్పెక్టు, రిఫరెన్స్ ఈ రోజు దాకా ఉంది. అవునండి, కరెక్ట్. అది మామూలుగా ఉండదు కదా, అట్లా అదృష్టం అది అంతే.